ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్లో మరో ముందడుగు పడింది. టన్నెల్ నుంచి మరో మృతదేహాన్ని వెలికి తీశారు రెస్క్యూ సిబ్బంది. ఇప్పటికే మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పోస్ట్ మార్టం పూర్తయ్యాక బాధిత కుటుంబాలకు అప్పగిస్తామన్నారు నాగర్ కర్నూలు కలెక్టర్ బాధావతి సంతోష్. సీఎం ఆదేశాల మేరకు చనిపోయిన వారి కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు కలెక్టర్ సంతోష్. చనిపోయిన వారి మృతదేహాలు వెలికి తీసే వరకు రెస్క్యూని కొనసాగించాలని సీఎం ఆదేశించారని, ఈ ఆపరేషన్ మరింత ముమ్మరం చేసి మిగతా వారి ఆచూకీ కనుక్కుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖర్చులతో వారి స్వస్థలాలకు డెడ్ బాడీని తీసుకువెళ్లేలా ఆదేశాలిచ్చామన్నారు కలెక్టర్ సంతోష్. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో మరో మృతదేహాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, రేఖ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెండో మృతదేహం కూడా లభ్యమైంది. నిన్న అనుమానంగా కనిపించినటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం, జేసీబీ సాయంతో మట్టిని తరలిస్తున్న క్రమంలో మరో మృతదేహానికి సంబంధించినటువంటి కాలు, మరో కొన్ని డెడ్ బాడీకి సంబంధించినటువంటి భాగాలను గుర్తించడంతో అక్కడ పూర్తిగా తవ్వకాలు చేపట్టి డెడ్ బాడీని బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ డెడ్ బాడీని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా అంబులెన్స్ లో తరలించడం జరిగింది. అక్కడ నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డెడ్ బాడీని తీసుకెళ్లడం, అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూడవచ్చు. బిగ్ టీవీ దృశ్యాల్లో కూడా క్లియర్ గా చూడవచ్చు. ఇప్పటికీ డెడ్ బాడీలను పోస్ట్ మార్టం రూమ్ లోకి కూడా తరలించారు. అక్కడ రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా వైద్య బృందం కూడా ఆ మృతదేహం దగ్గరే ఉన్నారు. మొత్తంగా అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఆ డెడ్ బాడీని సంబంధిత కుటుంబానికి అప్పజెప్తామని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాధావతి సంతోష్ కూడా చెప్పాడు. దాంతో పాటుగా ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి 16వ రోజు గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించడం, వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడంతో పాటు ఆ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు తిరిగి రెండో డెడ్ బాడీ కూడా లభ్యం కావడం, అయితే దీనికి సంబంధించి ఇతను మనోజ్ ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన వాడిగా ప్రాథమిక సమాచారం తెలుస్తున్నప్పటికీ ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఇప్పటికైతే ఆర్డీఓ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. పోస్ట్ మార్టం అనంతరం అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, వారికి సంబంధించి ఆ ప్రదేశానికి పంపే విధంగా, అంటే ఎక్కడైతే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాంతం ఉంటుందో గతంలో గురుప్రీత్ సింగ్ ను పంపించినట్టుగానే ఇక్కడ నుంచి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టుకొని ఇక్కడ నుంచి అంబులెన్స్, ప్రైవేట్ వాహనం ద్వారా కూడా వారి స్వస్థలాలకు తీసుకువెళ్లి ఆ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అక్కడే అప్పచెప్పి వారి వెంట వెళ్ళినటువంటి రెవెన్యూ పోలీస్ సిబ్బంది కూడా ఈ నష్టపరిహారకు సంబంధించినటువంటి చెక్కును వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పే విధంగా కూడా పూర్తిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా 33 రోజులు గడిచిన ఈ నేపథ్యంలో రెండో డెడ్ బాడీ కూడా లభించడం, మరో 6 డెడ్ బాడీలకు సంబంధించినటువంటి పూర్తి వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ వచ్చే వరకు కూడా మేము రెస్క్యూను ఈ విధంగానే కొనసాగిస్తాము. ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఆచూకీ తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పి కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ నిర్వహిస్తున్నటువంటి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరికొద్ది సేపట్లో ఈ పోస్ట్ మార్టం కూడా పూర్తి కానుంది. పోస్ట్ మార్టం అనంతరం కూడా ఆ డెడ్ బాడీని సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పచెప్పే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా రెస్క్యూ ఆపరేషన్ లో బయటపడ్డ ఈ మృతదేహం ప్రెసెంట్ ఏ కండిషన్ లో ఉంది, ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది ఏ విధంగా గుర్తించే అవకాశాలు ఉంటాయి? అంటే లాస్ట్ టైం ఒక డెడ్ బాడీ బయటకు వచ్చినప్పుడు అయితే దానికి సంబంధించిన ఆనవాళ్లను బట్టి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బట్టి కూడా ఎవరిది అనేది ఒక అంచనాకు వచ్చారు. ప్రెసెంట్ ఈ డెడ్ బాడీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి? ఎస్ రేఖ, గతంలో 16వ రోజు దొరికినటువంటి గురుప్రీత్ సింగ్ మృతదేహానికి సంబంధించి అతని చేతికి కడియం ఉండడం, అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి దుస్తుల ఆధారంగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ దొరికినటువంటి డెడ్ బాడీని కూడా కొంత గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వేసుకున్నటువంటి డ్రెస్ కావచ్చు, మిగతా బాడీ అంతా కూడా డీకంపోజ్ అయింది. ఎందుకంటే 30 రోజులు గడిచిపోయింది కాబట్టి అదంతా వాటర్ లో బాగా నానడం, ఆ మట్టి కూడా మీనబడడంతో మొత్తంగా గుర్తించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. కానీ కొంత అంటే ఆ రోజు ఎవరైతే వారి వెంట ఉన్నారో వారికి సంబంధించి కొంత వారిని ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటి చిన్న ఆనవాళ్ళను గుర్తించే పనిలో అయితే ముందుకు పడ్డారు. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఫోరెన్సిక్ బృందం కూడా ఈ నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అందుబాటులో ఒక నిష్ణాతులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు కూడా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా డ్రెస్ ఆధారంగానా లేదంటే వేరే ఇతర ఆనవాళ్ళు ఏవైనా ఉన్నాయనే క్రమంలో కూడా మొత్తంగా అయితే వైద్యులు పూర్తిగా పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇతను గురుప్రీత్ సింగ్ గతంలో చనిపోయినటువంటి ప్లేస్ కు దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి ఈయన కూడా మనోజ్
మనోజ్ గా కూడా ఎన్నో ఒక ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. అంటే మనోజ్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ ఈయన కూడా, ఈయన ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన వాడు, జేపీ కన్స్ట్రక్షన్స్ లో కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా కూడా నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో ఆర్డీఓ దీని మీద ఫుల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డెడ్ బాడీ ఎవరిది, దీనంతా కూడా డాటానంతా కూడా మరికొంతసేపట్లో మీడియా సమక్షంలో ఆయన చెప్పే అవకాశాలు అయితే ఇక్కడ మెండుగా కనిపిస్తున్నాయి. రేఖ శంకర్, అయితే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సుమారు 15 రోజుల తర్వాత ఒక డెడ్ బాడీ బయటకు వచ్చింది. ఇప్పుడు 15 రోజుల గ్యాప్ లోనే మరొక డెడ్ బాడీ బయటకు వచ్చింది. ఈ విధంగా మనం అంచనా వేసుకున్నట్లయితే మిగతా 6 మృతదేహాలు ఇంకా ఎప్పుడు వెలికి తీసే అవకాశాలు ఉంటాయి? ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుందంటారా? ఎస్ రేఖ, ఎందుకంటే డే 1 నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ లో ఎక్కడా కూడా ఆగడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ సజావుగా కొనసాగాలి, లోపల చిక్కుకుపోయి చనిపోయిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించి వారికి నష్టపరిహారం చేకూర్చాలనే క్రమంలో కూడా రెగ్యులర్ గా దీన్ని ఫాలో చేస్తున్నారు. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు, దాదాపు 12 బృందాలు, 670 మంది సిబ్బంది. దాంట్లో రాటోల్ మైనర్స్ ఉన్నారు, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉంది, సింగరేణి కార్మికులు ఉన్నారు. చాలా మంది కూడా రెస్క్యూతో కూడుకున్నటువంటి పని చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఎక్కడైతే డెడ్ బాడీలు మనకు D1, D1, D2 ప్రాంతంలో క్యాడవర్ డాగ్స్ గుర్తించిన చోట గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించడం, ఈ రోజు తిరిగి మళ్ళీ 33వ రోజు మరో డెడ్ బాడీ కూడా గుర్తించారు. కానీ ఇక్కడ ఏదైతే టోటల్ గా ఈ రెస్క్యూ అనేది కంప్లీట్ అవుతూ వచ్చింది, మొత్తంగా 13.8 కిలోమీటర్ల దగ్గర పరిస్థితి ఆ విధంగా ఉంది. అయితే ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 40 మీటర్ల ప్రాంతం అనేది చాలా రెస్క్యూతో కూడుకుని ఉంది. అక్కడ బాగా నీటి ఊట ఎక్కువగా ఉంది, అక్కడ బురద ఎక్కువగా ఉంది. దాన్ని తీసే క్రమంలో పైన ఉన్నటువంటి బురద మరింత కూలే అవకాశం ఉందని చెప్పి కూడా సిస్మాలజీ, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చెప్తూ వచ్చాయి. దానికోసమే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. రోబోలను రంగంలోకి దించారు. ఎస్కవేటర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలించడం, అదేవిధంగా కన్వేర్ బెల్ట్ పైకి తీసుకువెళ్లి దాన్ని బయటికి పంపించే ప్రయత్నం ఓవరాల్ గా జరిగిపోతుంది. కానీ 40 మీటర్స్ అనేది కూడా చాలా సీరియస్నెస్ గా ఉంటుంది. ఇక్కడ అజాగ్రత్తగా ఉంటే మరి తిరిగి మరొక ప్రమాదం కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ రిస్క్ ఆగడం లేదు. ప్రధానంగా 2వ డెడ్ బాడీని కూడా గుర్తించారు కాబట్టి దాంట్లో కొంత మరో కీలక అడుగు కూడా ముందుకు పడింది. మరో 6 మంది మృతదేహాలను కూడా ఇంకా కనుక్కోవాల్సింది. కాబట్టి ఏ ప్రాంతాల్లో అయితే అనుమానం ఉన్నాయో అక్కడ టైగర్ కాక్స్ కర్రలతో నిర్మాణం చేపట్టారు. పక్కన ఉన్నటువంటి బురద, నీరు అంతా కూడా కొంచెం సపరేట్ అవుతూ వస్తుంది. ఈ క్రమంలో వారంతా రాటోల్ మైనర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి నీటిని ఆ గుంతల్లో దిగి వెతుకులాటను అయితే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సింగరేణి కార్మికులు కూడా టీబీఎం మిషన్ భాగాలను, అక్కడ వాటర్ అంతా ఎక్కువగా ఉంది, బురదమయం ఉంది కాబట్టి అక్కడ థర్మల్ మరి అదేవిధంగా ప్లాస్మా కట్టింగ్లతో కూడా టీబీఎం మిషన్ శిథిలాలను తొలగించి బయటికి లోకో ట్రైన్ లో మెండికి పంపుతున్నారు. ఇదంతా చూస్తుంటే మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఈ రెస్క్యూను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్లారు. అదేవిధంగా నిన్న ఎక్కడైతే హైదరాబాద్ లో కూడా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూను కూడా నిర్వహించాడు. అక్కడ ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, రెస్క్యూని ఎక్కడ కూడా ఆపొద్దు, దీనికి సంబంధించి మిగతా వారి మృతదేహాలను మనం గుర్తించాలి, వారి కుటుంబ సభ్యులకు మనం న్యాయం చేయాలి కాబట్టి రెస్క్యూను మరింత ముమ్మరం చేయాలనే నేపథ్యంలో కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా దీని మీద ఫోకస్ సాధించారు. మరోవైపు ఆర్మీ, మరోవైపు వీరంతా కూడా క్లియర్ కట్ గా ముందుకు పోతున్నారు. ఇదే విధంగా ఆపరేషన్ కొనసాగితే మాత్రం మరో 2-3 రోజుల్లో మరింత కొంత దీంట్లో అంటే ఇంకా వేరే మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లభ్యమయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.